ఈరోజు మనం ఐఓఐ ఫెయిలియర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అంటే ఒక కపుల్‌కి ఐఓఐ ఎన్నిసార్లు చేసినా ఫెయిల్ అవుతుంది. ఎందుకు అనేది ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ ఐఓఐ సక్సెస్ రేట్ అనేది 10-15% అంటే హై ఛాన్సెస్ ఆఫ్ నెగెటివ్ ఉంటుంది. సో 80% నెగెటివ్ వస్తుంది. సో దీనికి కారణాలు ఏంటంటే ఫస్ట్ ఫీమేల్ ఏజ్ పెరుగుతుండేసరికి ఐఓఐ సక్సెస్ ఇంకా తగ్గిపోతుంది. ఎందుకంటే ఆడవాళ్ళ ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది, అట్లా అని ఎగ్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. సో ఇవి ఎగ్ రిజర్వ్ టెస్ట్ అనే ఎట్లా తెలుసుకుంటామంటే ఏఎంహెచ్ వల్ల, యాంటీ ములేరియన్ హార్మోన్. సో ఈ హార్మోన్ మరీ తక్కువ ఉంటే ఐఓఐ ఛాన్సెస్ నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి నంబర్ ఆఫ్ ఎగ్స్ కూడా తక్కువ ఉంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకొకటి గర్భసంచికి వస్తే, గర్భసంచి పొర ఎండోమెట్రియం లైనింగ్ అంటాం. దాంట్లో ఏమైనా ఫైబ్రాయిడ్స్, పాలిప్స్ లేదా అడినోమయోసిస్ అంటే గర్భసంచి వాపు, ఈ ఏవైనా కారణాలు ఉంటే కూడా ఐఓఐ రిజర్వ్ తక్కువ ఉంటుంది. ఇంకొకటి నెక్స్ట్ మగవాళ్ళకి వస్తే మేల్ ఇన్ఫర్టిలిటీకి వాళ్ళ కౌంట్ మెయిన్గా వాళ్ళని స్పర్మ్ అనాలిసిస్ అనేది చేయాలి. దాంట్లో ఏంటి కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ అనేది ఇంపార్టెంట్. సో కౌంట్ ఏంటంటే మినిమం 10 మిలియన్స్ అన్న ఉండాలి ఐఓఐ చేయడానికి. దీనికంటే తక్కువ ఉంటే సక్సెస్ రేట్ కూడా బాగా తక్కువ ఉంటుంది, చేసిన పెద్ద ప్రయోజనం ఉండదు. అండ్ నెక్స్ట్ మొటిలిటీ, ఏ అండ్ బి అంటే గ్రేడ్ బి మొటిలిటీ రెండు కలిపి 30% పైన ఉండాలి. ఈ మొటిలిటీ తక్కువ ఉంటే కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మార్ఫాలజీ మినిమం 4% ఉండాలి. ఇవన్నీ నార్మల్గా ఉంటేనే ఐఓఐకి వెళ్ళడానికి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇవి ఏవన్నా తక్కువ ఉంటే ఎందుకు కారణాలు అనేది కూడా తెలుసుకోవాలి. ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే ప్రొడక్షన్ ఏమైనా తక్కువ ఉందా, లేదా బ్లాక్ ఉందా అనేది చూసుకోవాలి. సో ఈ రీజన్స్ వల్ల ఐఓఐ నెగిటివ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఐఓఐకి వెళ్ళక ముందు 2 ఫ్యాక్టర్స్, ఫీమేల్ ఫ్యాక్టర్స్, మేల్ ఫ్యాక్టర్స్ అంతా సరిపోతే అప్పుడే వెళ్ళండి. ఇంకా ఇవి కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ ట్యూబ్స్ అనేది ఓపెన్ ఉండాలి. దానికి ఏదో సెలైన్ సోనోగ్రఫీ ఆర్ హిస్టోసాల్పింగోగ్రఫీ చేయొచ్చు. ఇవి ఓపెన్ ఉంటేనే మనం నెక్స్ట్ ఐఓఐకి అనేది వెళ్ళాలి. సో ఇవన్నీ నేను చెప్పినవన్నీ చూసుకొని మీరు ఐఓఐకి వెళ్తే సక్సెస్ రేట్ పెరగడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ.